Hello guys, good evening. So today we will do one more problem on recursion, some more problems on recursions. And before starting today's class, so till now మనం రికర్షన్ గురించి ఎంతైతే డిస్కస్ చేసుకున్నామో ఆ నాలెడ్జ్ ని బట్టి నేను జస్ట్ ఒక సింపుల్ కోడ్ ఇస్తాను. దాని అవుట్పుట్ ఏమొస్తుందో యూ జస్ట్ కీప్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ జస్ట్ రైట్ ద కోడ్. రన్ చేయకండి, రన్ చేయకుండా అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పడానికి ట్రై చేయండి. ఐ సో దిస్ ఈస్ ద కోడ్. So try to debug the code and give it in the chat box. Wait a minute. Wow. Here there is print I. F I minus 1 comma n కింద print I అనేది ఉంది. నేను డ్రా చేస్తాను మళ్ళీ ఒకసారి రాస్తాను. Wow. Okay, there is print I here. What will be the output? Okay, only one. మిగతా వాళ్ళు ట్రై చేయండి ఒకసారి. జస్ట్ ట్రై టు అంటే ఫంక్షన్ కాలింగ్ ఎక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ట్రై చేయండి. If you respond, I'll explain it and I'll continue. లేదు రాలేదు మేడం అంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Vitka, once check your code. ఒకసారి కోడ్ కరెక్ట్ గా చూడు. There is a small mistake you have done. So how many of you?
So only one has given the right answer. Sati, you have changed your answer to 4, but your first answer 1, 2, 3, 4 is the right. Okay. So I'll explain what's happening here. So ఇక్కడ చూడండి అక్కడ ఏమి ఇచ్చాం. Here we are printing from 1 to n. 1 to n మనం నెంబర్స్ ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి n 4 తీసుకున్నాం. ఇప్పుడు ఏమైంది ఫంక్షన్ లో f of 4, 4 అంటే i వాల్యూ 4 అవుద్ది, n కూడా 4 అవుద్ది. ఇక్కడ ఏం చెక్ చేస్తుంది 4 less than 1 it's not true. So it will call the function 3, 4. ఇది 3, 4 అవుద్ది. సో f of 3, 4 ఫంక్షన్ కాల్ అవుద్ది. ఇప్పుడు ఇది ఫంక్షన్ కాల్ అయిన తర్వాత కింద ప్రింట్ అవ్వదు కదా, మన కింద ప్రింట్ అవ్వదు కాబట్టి ఈ ఫంక్షన్ కాలింగ్ కింద స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. సో ఇట్ విల్ ఫస్ట్ కాల్ ద ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎప్పుడైతే వాల్యూ ఏదైనా రిటర్న్ చేస్తుందో అప్పుడు దాని కింద స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో విల్ కాల్ ద ఫంక్షన్ f of 3, 4. మళ్ళీ f of 3, 4 లో ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా, అవ్వలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ f of i minus 1, n అంటే ఎంత 3 minus 1, 4 f of 2, 4 అని పాస్ చేస్తాం. ఇక్కడ ఇట్ విల్ బి ద ప్రింట్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వదు. సారీ ఇట్స్ 3 నాట్ 2. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ f of 2, 4 ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు f of 2, 4. 2, 4 లో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా, అవ్వలేదు. సో విల్ కాల్ ద ఫంక్షన్ f of 2 minus 1, 4 అంటే ఏంటి 1, 4 అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాం. హియర్ విల్ ప్రింట్ i. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బట్ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కి రాసుకోండి అసలు ఆ కోడ్ మొత్తం ఏం చేంజెస్ అవుతున్నాయని. ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఈ 1, 4 ఫంక్షన్ ని కాల్ చేస్తాం. f of 1, 4 వి కాల్ దిస్ ఫంక్షన్. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా, 1 less than 1 నో ఇట్స్ నాట్ ట్రూ. సో యూ జస్ట్ కాల్ ద ఫంక్షన్. ఫంక్షన్ కాలింగ్ లో ఏమవుతుంది ఇప్పుడు f of 0, 4 ఎందుకు i minus 1, 4 1 minus 1, 4 ఇట్స్ 0, 4. Here print i. నెక్స్ట్ ఇప్పుడు f of 0, 4 ఫంక్షన్ ని కాల్ చేస్తాం. హియర్ వి కాల్ f of 0, 4. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఎందుకు 0 less than 1 ఇట్స్ ట్రూ. కాబట్టి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది, మనం రిటర్న్ చేస్తాం. ఇంకా కింద ఉన్న లైన్ ఆఫ్ కోడ్స్ తో మనకి పని లేదు. వి జస్ట్ రిటర్న్. రిటర్న్ అంటే ఏమవుద్ది, యు గో బ్యాక్ హియర్. వెన్ యు గో బ్యాక్ హియర్ ఇక్కడ ఏముంది, ఈ ఫంక్షన్ అయిపోయింది, ఈ ఫంక్షన్ కాలింగ్ అయిపోయింది, ఈ ఫంక్షన్ కి రిటర్న్ అయ్యాం. ఇప్పుడు ఏంది, ఫంక్షన్ కింద స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ కింద స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ 1. సో ద అవుట్పుట్ విల్ బి స్టార్టింగ్ యూ విల్ బి ప్రింటింగ్ 1. నెక్స్ట్ ఈ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవుతాం. విల్ రిటర్న్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ రిటర్న్ చేశాక ఏంటి, ఆ ఫంక్షన్ తర్వాత లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇందాక. బట్ నౌ వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ ద ఫంక్షన్ you will execute this line and then you return to the before function. సో ఇప్పుడు ఏమైంది, మనం ఫంక్షన్ రిటర్న్ అయ్యాం కదా, కాబట్టి ఇక్కడ ప్రింట్ 2 అనేది ప్రింట్ అవుద్ది. సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ 2 అయిపోయింది. ఈ ఫంక్షన్ అయిపోయింది. ఈ ఫంక్షన్ లోపల అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సో ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ అయిపోద్ది. ఎక్కడికి రిటర్న్ అవుద్ది, ఇట్ విల్ రిటర్న్ ఎక్కడైతే దాన్ని కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అయిపోయింది. అంటే f of 2 ఎక్కడికి కాల్ చేసాం, f of 3, 4 అనే ఫంక్షన్ లో f of 2, 4 అనే ఫంక్షన్ ని కాల్ చేసాం. సో f of 2, 4 అనే ఫంక్షన్ f of 3, 4 ఫంక్షన్ లోకి వెళ్ళిపోద్ది. అంటే అక్కడికి రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అయినప్పుడు ఆ ఫంక్షన్ తర్వాత స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ 3. ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో 3 అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు ఏం చేస్తాం, f of 3, 4 లో కూడా అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. సో ద బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అయిపోయింది, మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ నువ్వు మళ్ళీ రిటర్న్ వెళ్తావు.
ఎక్కడికి రిటర్న్ వెళ్తావు? f(3,4) ఎక్కడైతే కాల్ అయిందో నువ్వు అక్కడికి రిటర్న్ వెళ్తావు. ఎక్కడ కాల్ అయింది? f(4,4) లో ఫంక్షన్ అనేది కాల్ అయింది, f(3,4) అనే ఫంక్షన్. సో యుల్ గో టు హియర్. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ అయిపోయింది. ఇది రిటర్న్ అయిపోయాక నెక్స్ట్ మనకి ఏముంది? ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఇట్స్ యూ హ్యావ్ ప్రింట్ ఐ, అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లో 4 రాసుకోవాలి. ఇట్స్ 4, ప్రింట్ 4 అని ఉంది. సో ఏమవుద్ది? 4 ప్రింట్ అవుద్ది. సో ద అవుట్పుట్ విల్ బి 1 2 3 4. ఇన్ దిస్ వే యూ కెన్ ప్రింట్ నెంబర్స్, అంటే 1 to n న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేయొచ్చు. అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ బ్యాక్ ట్రాకింగ్. ఇలా యూస్ చేసి ప్రింట్ చేయడాన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటారు. బ్యాక్ ట్రాకింగ్. మ్యామ్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఫస్ట్ ఏం చేసాం? f(4,4) అనే ఫంక్షన్ ని పాస్ చేసాం. అంటే ఏంటి? i వాల్యూ 4, n వాల్యూ 4 అయింది. జస్ట్ 4 4 అయింది. ఇక్కడ ఏం చెక్ చేసాం? ఫస్ట్ ఇఫ్ 4 <1 కండిషన్ ట్రూ కాదు, ఫాల్స్. సో మనం ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ అవ్వం. తర్వాత ఏం చేస్తాం? కింద ఫంక్షన్ కాలింగ్ ఇస్తున్నాం. ఏంటి? f(i-1, n) అంటే ఏంటి? 4 - 1 3, 4. f(3,4) ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. కానీ అక్కడ అబ్జర్వ్ చేశారా? కింద ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ నువ్వు ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసావో ఆ ఫంక్షన్ రిటర్న్ అయ్యేంత వరకు నీకు కింద ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తాం? f(3,4) ఫంక్షన్ కాల్ అయింది అండ్ యూ విల్ గో టు f(3,4). ఇప్పుడు f(3,4) లో ఏమవుద్ది? ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, సాటిస్ఫై అవ్వలేదు. సో తర్వాత ఫంక్షన్ కాలింగ్ ఉంది. ఫంక్షన్ కాలింగ్ లో ఏంటి? 3 - 1, 4. i-1 కదా, ఇక్కడ i వాల్యూ ఎంత? 3. సో 3 - 1, 4. సో f(2,4) ఉంది. బట్ కింద ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు ఇఫ్ ఎగ్జిక్యూట్ కండిషన్ అవ్వదు? ట్రూవే కదా మ్యామ్, ఇఫ్ కండిషన్ ఫాల్స్ ఎందుకు అవుద్ది? అక్కడ ఇఫ్ కండిషన్ ఏమి ఇచ్చాం? <1 అని ఇచ్చాం మనం. i <1. ఇక్కడ i 3, 3 <1 ట్రూ కాదు కదా. ఓకే 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 సో f(2,4) ఫంక్షన్ కాల్ చేస్తాం. 2,4 లోకి వెళ్ళాక మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అగైన్ ఇట్ విల్ కాల్ ద ఫంక్షన్, దట్ ఈస్ f(1,4). అక్కడ మళ్ళీ కింద ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పటిదాకా ఎగ్జిక్యూట్ అవ్వదు? ఆ ఫంక్షన్ అనేది మళ్ళీ రిటర్న్ అయ్యేదాకా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ f(1,4) కాల్ చేస్తాం. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, సో విల్ కాల్ f(0,4), అంటే i-1, 0,4 కాల్ చేస్తాం. ఎప్పుడైతే 0,4 ఫంక్షన్ కాల్ చేసామో మనకేంటి? 0, i వాల్యూ 0 కదా, 0 అనేది <1 ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఆ ఫంక్షన్ రిటర్న్ అయిపోద్ది. ఆ ఫంక్షన్ ఎక్కడికి రిటర్న్ అయింది? ఎక్కడైతే మనం ఆ ఫంక్షన్ ని కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అవుద్ది. అంటే f(1,4) లో అనే ఫంక్షన్ లోకి రిటర్న్ అవుద్ది. ఇప్పుడు ఏంటి? ఆ ఫంక్షన్ కాలింగ్ తర్వాత ఇంకా స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఆ ఫంక్షన్ రిటర్న్ అయ్యాక దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఏముంది? ప్రింట్ 1 అని ఇచ్చాం. అంటే ఏంటి? మనం ప్రింట్ i అని ఇచ్చాము. మనం యాజ్ వి డిక్రీజ్డ్ i, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి i డిక్రీజ్ అవుతూ వచ్చాం కదా, మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ప్రింట్ చేస్తూ వచ్చాం. అందుకే దాన్ని బ్యాక్ ట్రాకింగ్ అన్నారు. స్టార్టింగ్ లో ఏముంది? i వాల్యూ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. బట్ మనం స్టార్టింగ్ నుంచి ప్రింట్ చేయట్లే. ఎప్పుడైతే ఫంక్షన్ రిటర్న్ అవుతుందో అప్పుడు మనం i ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏముంది? ఫస్ట్ ప్రింట్ i అవుద్ది. ఈ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మళ్ళీ f(1,4) ఎక్కడైతే కాల్ అవుద్దో అక్కడికి వెళ్తాం. అక్కడ ఏమవుద్ది? f(1,4) కింద ఇంకో స్టేట్మెంట్ ఉంది, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా నువ్వు f(2,4) ఎక్కడైతే కాల్ అయిందో అక్కడికి వెళ్ళలేవు. సో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో యూ విల్ బి ప్రింటింగ్ 2, సిమిలర్లీ 3, సిమిలర్లీ 4. దిస్ ఈస్ హౌ బ్యాక్ ట్రాకింగ్ వర్క్స్. I'll give a minute, you just execute the code. అండ్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు యూ జస్ట్ ట్రై ప్రింటింగ్ n to 1. ఇలా బ్యాక్ ట్రాకింగ్ వాడి n to 1 ప్రింట్ చేయాలి. n to 1 ప్రింట్ చేయాలి. యూ జస్ట్ ట్రై. In 1 minute, I will start the next topic. You can try in this 1 minute, 1 or 2 minutes. The next topic will be subsequences.
So I hope you all have executed the code. ఇప్పుడు మనం we'll move to the next one, that is subsequence. So what are the subsequence? సబ్సీక్వెన్స్ ఇట్ ఈస్ నథింగ్, ఇట్ మీన్ మనకి సబ్సెట్స్ తెలుసు కదా, ఒక సెట్ లో ఒక 2 ఎలిమెంట్స్ ఆర్ 3 ఎలిమెంట్స్ కంబైన్ చేసి ఇంకో సెట్ క్రియేట్ చేస్తే దాన్ని సబ్సెట్ అంటాం. అలానే దర్ ఇస్ అ టర్మ్ కాల్ సబ్సీక్వెన్స్. ఇక్కడ ఏంటి, సపోజ్ యూ హ్యావ్ టేకెన్ ఎ లిస్ట్ కాల్ 3 1 2, ఇది ఒక అరే ఆర్ ఎ లిస్ట్ అనుకుంటే వీటికి సబ్సీక్వెన్స్ వచ్చేసేటప్పటికి దే విల్ బి 3 1 2 3 1 3 2 1 2 3 2 1 and a null set. So these will be the subsequences. ఈ సెట్ కి ఇవి సబ్సీక్వెన్స్ అవుతాయి. సో నౌ ఇక్కడ మనం ఇక్కడ కొన్ని మిస్ అయ్యామని కొంతమంది అనుకుంటాం, సబ్సెట్ కింద రాసుకోవచ్చు కదా అని చెప్పేసి. నో ఐ థింక్ ఆల్రెడీ ఓకే రైట్ సరిపోయింది. సో ఇక్కడ మనం 3 2 బదులు 2 3 రాయొచ్చా? వి కాంట్ రైట్. ఎందుకు, మనం ఇక్కడ సబ్సీక్వెన్స్ అన్నాం అంటే ఏంటి, అవి ఆర్డర్ లో ఉండాలి. అంటే 3 తర్వాత 1 ఉండాలి, 1 తర్వాత 2 ఉండాలి, 2 కు ముందు 3 ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు మధ్యలో ఇట్ యు కెన్ బి లైక్ ఇలా ఈ ఆర్డర్ లో ఉండాలి. అంటే ఫస్ట్ ఇది, తర్వాత ఇట్ కెన్ బి దిస్ ఆర్ దిస్ వన్, ఆర్ ఫస్ట్ ఇట్ కెన్ బి దిస్ అండ్ దిస్ వన్, ఆర్ 1 3 అని మీరు రాయడానికి లేదు. అంటే ఆర్డర్ లో ఉండాలి, అంటే దాని తర్వాతే ఆ నెంబర్ రావాలి, తర్వాత ఇండెక్స్ లో ఎక్కడ ఉండాలి అంతే. సపోజ్ 0 ఇండెక్స్ లో 3 ఉంది అనుకోండి, మీరు దాని తర్వాత 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, బట్ 0 ఇండెక్స్ 3 అనేది 0 ఇండెక్స్ లోనే ఉండాలి అక్కడ. అంటే ఆర్డర్ లో ఉండాలి మనకి వచ్చేవన్నీ. కంటిన్యూస్ ఇట్ విల్ బి ఆర్డర్, ఇట్ కెన్ బి కంటిన్యూస్ ఆర్ నాన్ కంటిన్యూస్. ఇప్పుడు 3 1 2 ఉన్నాం, అవి కంటిన్యూస్ గా ఉన్నాయి, ఆర్డర్ లోనే ఉన్నాయి. 3 1 దే ఆర్ ఆల్సో కంటిన్యూస్. 3 2 దీస్ ఆర్ నాన్ కంటిన్యూస్, ఇవి కంటిన్యూస్ గా లేవు, బట్ దే ఆర్ సబ్సీక్వెన్స్. 1 2 దిస్ ఈస్ కంటిన్యూస్. 3 2 1 దీస్ ఆర్ సింగిల్ సెట్. సో ఇలా మనం వీటిని ప్రింట్ చేయాలి యూజింగ్ రికర్షన్ వాడి వీటిని ప్రింట్ చేయాలి. హౌ? ఫస్ట్ దీనికి అర్థం చేసుకోవడానికి యూ కెన్ బి టేకింగ్ లైక్ 3 1 2 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ చూసారా, యూ విల్ బి యూ లెట్స్ యూస్ 2 టర్మ్స్, ఎస్ అండ్ నో. ఎస్ అండ్ నో అని వాడదాం. అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ 3 1 2 ఉంది అనుకోండి, ఫస్ట్ ఇండెక్స్ ఎస్, సెకండ్ ఇండెక్స్ ఎస్, థర్డ్ అంటే 0th ఇండెక్స్ ఎస్, ఫస్ట్ ఇండెక్స్ ఎస్, సెకండ్ ఇండెక్స్ ఎస్, మూడు ఎస్ అనుకున్నాం కాబట్టి మనకి ఆ 3 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ 3 1 3 1 లో ఏంటి, ఫస్ట్ 2 ఎస్, సెకండ్ నో. నెక్స్ట్ 1 2 లో ఏమవుద్ది, ఫస్ట్ ఇది నో, సెకండ్ 2 ఎస్. అండ్ 3 2 లో యూ కెన్ బి లైక్ ఫస్ట్ 1 ఎస్, సెకండ్ 1 నో, అండ్ థర్డ్ 1 ఎస్. సిమిలర్లీ వెన్ 1 వచ్చేసేటప్పటికి ఫస్ట్ 1 నో, సెకండ్ 1 ఎస్, అండ్ థర్డ్ 1 నో. సిమిలర్లీ ఆర్ యూ కెన్ బి లైక్ టేక్ నాట్ టేక్, అంటే ఈ వాల్యూ తీసుకోవాలి. ఎస్ అంటే ఆ వాల్యూస్ తీసుకోవడమే సబ్ సీక్వెన్స్, ఆ వాల్యూస్ తో ఒక సబ్ సీక్వెన్స్ క్రియేట్ అయినట్టు. నో అన్న ఎలిమెంట్స్ తీసుకోకుండా మిగతా ఎస్ అన్న ఎలిమెంట్స్ తీసుకొని మనం ఆ సబ్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తున్నాం. అలా ఇమాజిన్ చేసుకోండి దీన్ని. నేను ఎక్కడైతే ఎస్ కొట్టానో అక్కడ ఉన్న వాల్యూస్ తీసుకొని మనం సబ్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఎక్కడైతే ఎస్ కొట్టలేదో అక్కడ వాల్యూస్ అండ్ నో పెట్టామో ఆ వాల్యూస్ తీసుకోం మనం. అంటే అన్ని సబ్ సీక్వెన్సెస్ యూ విల్ గెట్ లైక్ దిస్. యూ కెన్
write the subsequences. సో హౌ డు వి రైట్ అంటే ఇక్కడ ఏంటి, మనం ఒకటి ఇండెక్స్ తీసుకుంటున్నాం, ఒక చోట ఏం చేస్తున్నాం, ఒక ఇండెక్స్ తీసుకుంటున్నాం, ఇంకో చోట ఆ ఇండెక్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చూడండి 312లో 2ని తీసుకున్నాం, బట్ 31లో 2ని తీసుకోలేదు. అలా నెక్స్ట్ టేకింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్ 32 అండ్ 3 లో ఏం చేసాం, 2ని తీసుకున్నాం, బట్ అగైన్ 2ని తీసుకోకుండా ఉంటే 3 వచ్చింది మనకి సబ్సీక్వెన్స్. అంటే ఎలా, ఒకసారి ఒక ఇండెక్స్ యాడ్ చేసుకుంటున్నాం, ఇంకోసారి అదే ఇండెక్స్ ని రిమూవ్ చేసుకుంటున్నాం, అలా సబ్సీక్వెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్ విల్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. సో యూ జస్ట్ టేక్ ఏ అరే ఫస్ట్ 3 1 2 అనే ఒక అరే తీసుకోండి. తర్వాత డెఫ్ ఎఫ్ ఇండెక్స్ అనుకుందాం, అండ్ విల్ టేక్ అన్ అరే, ఒక వేరియబుల్ తీసుకుందాం, లెట్స్ కన్సిడర్ యాజ్ అన్ ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ బేస్ కండిషన్ రాసుకుందాం. బేస్ కండిషన్ ఏమవ్వాలి, మనకి ఎక్కడ దాకా తీసుకుంటున్నాం మనం ఎలిమెంట్స్ అనేది, లాస్ట్ ఇండెక్స్ దాకా తీసుకుంటున్నాం. అంటే ఎరే యొక్క లెంత్ దాటేంత వరకు మనం తీసుకోవచ్చు. ఎరే యొక్క లెంత్ దాటిన తర్వాత మనం ఇక్కడ తీసుకోవడానికి కూడా ఏం లేదు ఇంకా. సో ఎరే యొక్క లెంత్ వరకే మనం ఈ రికర్షన్ అనేది జరగాలి మనకి. ఇఫ్ ఇండెక్స్ ind in is less greater than equal to len of s. ఈక్వల్ టు ఎందుకు పెట్టాం, మనకి ఇక్కడ ఎలా ఫాలో అవుద్ది 0 1 2, బట్ లెన్ ఆఫ్ ఎస్ అంటే ఏమవుద్ది 3 అవుద్ది. సో 3 దగ్గర వచ్చినప్పుడు ఆగిపోవాలి, మనకి 3 తీసుకోకూడదు కదా. సో అంటిల్ 2నే అవ్వాలి, కాబట్టి యూ జస్ట్ గివ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎస్, లెన్ ఆఫ్ ఏ నాట్ ఎస్. నెక్స్ట్ ప్రింట్ ది array. After printing, return. You just copy the code with me. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐ విల్ రిమూవ్ ద కోడ్. సో and we will do arr dot append of in. తర్వాత we just increment the index, comma we just pass that array. నెక్స్ట్ ఫస్ట్ ఇందాక అనుకున్నాం కదా, ఫస్ట్ అపెండ్ చేస్తాం అంటే అదే వాల్యూ ఉంచుతాం, ఆ అరేని ప్రింట్ చేసుకుంటాం, తర్వాత అదే వాల్యూ తీసేసి ప్రింట్ చేసుకుంటాం. సో ఇట్ విల్ బి లైక్ arr డాట్ పాప్. పాప్ అంటే ఏం చేస్తుంది, లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఇట్ విల్ జస్ట్ పాప్ అవుట్ పాప్, and we'll just call the function again. And after the definition, you come to the main first line and you again print. You just call the function 0, empty list ని పాస్ చేయాలి. మనం పాస్ చేసేటప్పుడు empty list ని పాస్ చేస్తాం ఇక్కడ. So how to pass empty list, just give a square brackets, empty square bracket. It will, in this way you can pass empty list. So you just copy the code one. I'll explain how it runs. Okay, first ఏం చేస్తాం గైస్, నా వాయిస్ కట్ అయినా, నా వీడియో ఆఫ్ అయినా, అదే నేను ఎగ్జిట్ అయినా, యూ జస్ట్ టెక్స్ట్ మీ through WhatsApp or
వాయిస్ కట్ అయితే మైక్ ఆన్ చేసి చెప్పండి. ఇఫ్ నేను ఎగ్జిట్ అయ్యాను అంటే యూ టెక్స్ట్ ఇన్ ద గ్రూప్. సో సి హియర్ ఫస్ట్ మనం f ఆఫ్ 0 కామా ఎంటీ లిస్ట్ ని కాల్ చేసాం. అంటే ఇండెక్స్ ప్లేస్ లో 0 అవుద్ది, ఏఆర్ఆర్ ప్లేస్ లో యూ ఆర్ పాసింగ్ అన్ ఎంటీ లిస్ట్. ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ చెక్ చేసుకుంది ఏంటి, ఇండెక్స్ లెన్ ఆఫ్ ఏ ఇట్ విల్ బి 3. ఇండెక్స్ అనేది గ్రేటర్ దాన్ 3 కాదు, సో ఇల్ నాట్ ప్రింట్ ద అరే. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, అంటే ఇప్పుడు ఏం చేసింది, ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఏ ఆఫ్ ఇండ్. అంటే ఈ ఎంటీ లిస్ట్ కి మనం ఫస్ట్ నెంబర్ ని అపెండ్ చేస్తున్నాం. మనం ప్రింట్ చేస్తుంది ఏంటి, ఇలా ఒక సబ్ సీక్వెన్స్ క్రియేట్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఎంటీ లిస్ట్ తీసుకొని దానిలో సబ్ సీక్వెన్స్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ ని అపెండ్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఏఆర్ డాట్ అపెండ్ ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 అపెండ్ అయింది ఇక్కడ ఫస్ట్, ఏఆర్ డాట్ అపెండ్ కదా, అపెండ్ ఏ ఆఫ్ 0. అంటే ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఏమైంది, హియర్ ఏఆర్ఆర్ లిస్ట్ ఏమవుద్ది అంటే 3 అవుద్ది. తర్వాత ఏం చేసాం, ఇండెక్స్ ఇంక్రీజ్ చేసి ఈ కొత్తగా క్రియేట్ అయిన లిస్ట్ ని పాస్ చేస్తున్నాం. అంటే ఇండెక్స్ ఏమైంది ఇప్పుడు ఇక్కడ, ఇండెక్స్ విల్ బి 1 comma will pass this array ARR and this array will be nothing but this one. నెక్స్ట్ ఏం చేసాం, కింద ఏఆర్ఆర్ డాట్ పాప్ ఎగ్జిక్యూట్ అవుద్దా, అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ అవ్వాలి, మనం ఈ ఫంక్షన్ మళ్ళీ రిటర్న్ అయినప్పుడే మనకి కింద స్టేట్మెంట్ పాస్ అవుద్ది. సో మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది. ఇప్పుడు హియర్ దేర్ ఆర్ 2 లైన్స్ ఏఆర్ఆర్ డాట్ అపెండ్. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. మనం ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుద్ది, ఎఫ్ ఆఫ్ 1 comma ఏఆర్ఆర్ అరే అరే అనుకుందాం దాన్ని. ఇప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా, అవ్వలేదు, ఇట్స్ 1 is not greater than 3. సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఏ ఆఫ్ ఐ. అంటే ఈ 3 అనే అరేని పాస్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ పాస్ చేసిన అరే అనేది 3. సో మనం అపెండ్ చేస్తున్నాం కదా, దేన్ని అపెండ్ చేస్తున్నాం, ఏ ఆఫ్ ఐ ని అపెండ్ చేస్తున్నాం ఈ లిస్ట్ కి, ఏ ఆఫ్ 1 ని అపెండ్ చేస్తున్నాం. సో అపెండ్ చేసినప్పుడు ఇప్పుడు ఏఆర్ఆర్ ఎంత అవుద్ది, అదే అరే ఎంత అవుద్ది, ఇట్ విల్ బి 3 comma 1. 3 comma 1. నెక్స్ట్ అపెండ్ అయ్యాక మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేస్తాం మనం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ 2 comma this 3 comma 1. నేను ఏఆర్ అని రాయట్లా, 3 comma 1 అనే రాసేస్తున్నాను, బట్ యూ జస్ట్ రైట్ ఏఆర్ఆర్ వైల్ కాలింగ్ ద ఫంక్షన్. యూ షుడ్ జస్ట్ స్పెసిఫై ద లిస్ట్. ఇలా లిస్ట్ ఇవ్వకూడదు, లిస్ట్ వేరియబుల్ అనేది మీరు పాస్ చేయండి, బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐ జస్ట్ పాసింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఏంటి, ఎఫ్ ఆఫ్ 2 comma ఈ లిస్ట్ ని పాస్ చేస్తున్నాం. పాస్ చేసాక బట్ కింద ఇంకా 2 లైన్స్ ఉన్నాయి కదా, అవి ఎగ్జిక్యూట్ అవుతాయా, అవ్వవు. ఇట్ విల్ బి ఏఆర్ఆర్ డాట్ పాప్. యూ జస్ట్ రైట్ దెమ్, విల్ బి ఈజీ. dot f of 2 comma this ARR list. What is this ARR list? It will be 3 comma 1. సో ఇప్పుడు ఇది కాల్ చేసాం కదా, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, f of 2 comma 3 comma 1. ఇక్కడ ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా, అవ్వలేదు, ఇఫ్ సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, అపెండ్ చేస్తాం. ఏ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ ని అపెండ్ చేస్తున్నాం. దేనికి, ఈ 3 comma 1 కి లాస్ట్ ఇండెక్స్ అపెండ్ చేస్తున్నాం. సో యూ జస్ట్ అపెండ్ ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఏ ఆఫ్ 2. అపెండ్ చేసినప్పుడు ఈ కొత్త లిస్ట్ ఏమవుద్ది, 3 comma 1 comma 2. మనకి ఫస్ట్ సబ్ సీక్వెన్స్ క్రియేట్ అయిపోయింది, చూసారా, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ సబ్ సీక్వెన్స్. మళ్ళీ మనం ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 + 1 3 comma ఈ అరే 3 comma 1 comma 2 అరేని పాస్ చేస్తాం.
and you will be have the pop statement arr dot pop and f of 3 comma arr. arr అనేది జస్ట్ ఒక లిస్ట్ వేరియబుల్ తీసుకున్నాం, మనం లిస్ట్ కి వేరియబుల్ నేమ్ ఇచ్చేసాం. వెయిట్ ఎ మినిట్. సో ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఫంక్షన్ అపెండ్ అయిన తర్వాత ఉన్న ఫంక్షన్ ఉంది చూడండి 3 కమా arr, ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఇప్పటికీ కొంతమందికి అర్థమవుతుంటది కొంచెం లాజిక్. f of 3 comma arr. ఇక్కడ చూడండి 3 comma arr, 3 is greater than or equal to len of a. len of a ఎంత 3. సో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏం చెప్పాం మనం, ఏ అరేని అయితే పాస్ చేస్తున్నామో దాన్ని ప్రింట్ చేయమని చెప్తాం. సో అక్కడ ఏమవుద్ది 3 comma 1 comma 2 అనేది ప్రింట్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ is satisfied, so we are giving print అండ్ రిటర్న్. ఈ కింద లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇంకేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫంక్షన్ అనేది మళ్ళీ కాల్ అవ్వదు ఇంకా, యాజ్ వి మెట్ ద బేస్ కండిషన్. సో ప్రింట్ AR, the output will be, I'll be writing output here on the top. నేను హారిజాంటల్ గా రాస్తాను, బట్ మీకు అవుట్పుట్ అనేది వర్టికల్ గా ప్రింట్ అవుతాయి, అంటే ఆఫ్టర్ వన్ సీక్వెన్స్ అదర్ సీక్వెన్స్. ఫస్ట్ ఇది ప్రింట్ అయింది, ఈ సీక్వెన్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఫంక్షన్ అయిపోయింది, యూ హ్యావ్ రిటర్న్ దిస్ ఫంక్షన్. ఇప్పుడు ఎక్కడికి రిటర్న్ అవుతాం, ఈ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ అయిందో అక్కడికి రిటర్న్ అవుతాం. యూ హ్యావ్ రిటర్న్ హియర్ సి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ ఫంక్షన్ రిటర్న్ అయ్యాం కదా, ఇప్పుడు దాని కింద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏఆర్ఆర్ డాట్ పాప్ అన్నాం. ఏఆర్ఆర్ డాట్ పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ని తీసేస్తున్నాం. ఇప్పుడు 3 comma 1 comma 2 ఒక సబ్ సీక్వెన్స్, ఇప్పుడు 2 తీసేస్తే 3 comma 1 అనేది ఒక సబ్ సీక్వెన్స్ అవుతుంది కదా. సో మనం 3 comma 1 ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏఆర్ఆర్ డాట్ పాప్ అంటే 2 ని రిమూవ్ చేస్తాం, యూ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ 3 comma 1. ఇక్కడ అరే వచ్చేసేటప్పటికి 3 comma 1 అవుతుంది. సో నౌ యూ కాల్ దిస్ ఎఫ్ ఆఫ్ 3 comma ఏఆర్ఆర్. ఇలా కాల్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్ ఏమైంది, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రింట్ ఏఆర్ఆర్ అంటే ప్రింట్ అరే, ఆ అరేని ప్రింట్ చేస్తున్నాం. అక్కడ అరే ఏంటి ఇప్పుడు 3 comma 1, హియర్ ద అరే ఈస్ 3 comma 1. సో ఇక్కడ ప్రింట్ చేస్తాం, ప్రింట్ చేసి రిటర్న్ చేస్తాం, అంటే యూ విల్ అగైన్ రిటర్న్ టు దిస్ ఫంక్షన్. 3 comma 1. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోయింది, ద హోల్ ఫంక్షన్ హ్యాస్ బీన్ డన్. సో ఈ ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ అయింది, 2 comma ఏఆర్ఆర్ అంటే 2 comma 3 comma 1 ఎక్కడ కాల్ అయింది, ఎఫ్ ఆఫ్ 1 comma 3 లో అరే ఆఫ్ 3 లో కాల్ అయింది. అక్కడికి వెళ్ళిపోతాం, ఇప్పుడు ఆ ఫంక్షన్ లోపలికి వెళ్తాం. వి హావ్ కమ్ హియర్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఏఆర్ఆర్ డాట్ పాప్ లో ఎఫ్ ఆఫ్ 3 comma 1 ఉంది కదా, హియర్ ఎఫ్ ఆఫ్ 2 comma 3 comma 1. ఇప్పుడు నెక్స్ట్ కింద ఏఆర్ఆర్ డాట్ పాప్ అని చెప్పి యూ విల్ బి రైటింగ్ ఎఫ్ ఆఫ్ 2 comma 3. ఎఫ్ ఆఫ్ 2 comma 3 అనేది పాస్ అవుద్ది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది, ఎఫ్ ఆఫ్ 2 comma 3 ఫంక్షన్ కాల్ అవుద్ది. ఎఫ్ ఆఫ్ 2 comma array containing the element 3 ఇక్కడ కాల్ అయింది. ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా, అవ్వలేదు. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, అపెండ్ చేస్తాం. దేన్ని అపెండ్ చేస్తాం, ఇండెక్స్. ఏ ఇండెక్స్, ఇక్కడ 2, మనం ఫస్ట్ దేన్నైతే పాస్ చేస్తున్నామో ఆ ఇండెక్స్ అపెండ్ చేస్తాం. అంటే యూ విల్ అపెండ్ arr డాట్ అపెండ్ arr డాట్
append a of 2 అంటే ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 3 1 2. వాట్ ఈస్ ద ఎలిమెంట్ కంటైనింగ్ సెకండ్ ఇండెక్స్ ఇస్ 2. కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఈ లిస్ట్ అనేది 3 2 అవుద్ది. ఇట్ విల్ బి లిటిల్ కన్ఫ్యూజింగ్, కాకపోతే నేను ఒకసారి చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఫంక్షన్ కాలింగ్ మళ్ళీ చేయండి, యూ విల్ గెట్ ద బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు అపెండ్ చేశాక మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. యూఆర్ కాలింగ్ 2 + 1 3 2 and you'll be having again pop and f of 3 pop అయిన తర్వాత ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత మనకి ఏమవుద్ది, ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది ఈ ఫంక్షన్ లో. మనకి ఎప్పుడైతే ఇండెక్స్ 2 3 అవుద్దో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుద్ది. ఇప్పుడు ఇక్కడ ఎరే ఏంటి 3 2, ఆ 3 2 అనేది ప్రింట్ అవుద్ది. సో 3 2 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్ సీక్వెన్స్ 3 2. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తాం. ఈ ఫంక్షన్ అయిపోయింది, మళ్ళీ ఫంక్షన్కి వస్తాం. నెక్స్ట్ మళ్ళీ కింద ఎఫ్ ఆఫ్ 3 3కి వెళ్తాం. ఇక్కడ 3 3 కాల్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 3 లిస్ట్ ఏఆర్ఆర్. ఈ ఏఆర్ఆర్ ఏంటి ఇక్కడ 3. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుద్ది. ఇఫ్ కండిషన్ is satisfied and you will print this list and you will get 3 here. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతా అయిపోయింది. సో మళ్ళీ మనం ఈ ఫంక్షన్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఫంక్షన్ విల్ గో టు ద ఫంక్షన్ వేర్ 1 3 ఎక్కడ కాల్ అయిందో అక్కడికి వెళ్తాం, అంటే ఇక్కడికి వస్తాం. మళ్ళీ విల్ అగైన్ కమ్ హియర్ అండ్ ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 3 ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తాం, ఎఫ్ ఆఫ్ 1 ఏఆర్ఆర్ దీంట్లోకి వెళ్తాం and it will be the same process 1 ARR. ఇక్కడ లిస్ట్ ఏమవుద్ది, here the list will be an empty list. if condition satisfy అవ్వదు. if condition satisfy అవ్వదు కాబట్టి మనం అపెండ్ చేస్తాం. దేన్ని అపెండ్ చేస్తాం, a of 1. a of 1 ఎంత, it will be 1. 1 అపెండ్ చేసినప్పుడు the list will be 1 అండ్ తర్వాత 1 తర్వాత ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుద్ది 2 లిస్ట్ అనేది 1 అవుద్ది. దాని కింద స్టేట్మెంట్స్ ఉంటాయి బట్ అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎగ్జిక్యూట్ అవ్వకుండా 2 1 ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది అండ్ ఇట్ విల్ అగైన్ అపెండ్ 2ని అపెండ్ చేసుకుంటది, అంటే సెకండ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని అపెండ్ చేసుకుంటది అండ్ అగైన్ వి విల్ ఇండెక్స్ 3 ఇండెక్స్ అయినప్పుడు ఏమైంది, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి 1 2 అనే సబ్ సీక్వెన్స్ ప్రింట్ అవుతుంది. ఇన్ దిస్ వే ఆల్ ది సబ్ సీక్వెన్స్ విల్ బి ప్రింటెడ్. కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు బట్ రికర్షన్ ట్రీ రాశాక ఐ హోప్ యూ గెట్ ఎ లిటిల్ బెటర్ అండర్స్టాండింగ్. అర్థమైంది, ఒకసారి కంటిన్యూ చేస్తే మిగతా స్టెప్స్ కూడా ఒకసారి చూడండి, మీకు ఇంకా ఈజీ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇవ్వండి ఎఫ్ ఆఫ్ 1 ఎంటీ లిస్ట్ పాస్ అవుతుందా, ఇక్కడ ఎంటీ లిస్ట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇక్కడ ఏం చేసాం, ఇఫ్ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. తర్వాత ఏం చేసాం, ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఏ ఆఫ్ ఐ. ఈ ఎంటీ లిస్ట్ కి ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నదాన్ని అపెండ్ చేస్తున్నాం. అప్పుడు ఎంటీ లిస్ట్ ఏమవుద్ది, it will become 1 with it will be a list containing element 1. తర్వాత ఏమవుద్ది, you will just pass f of 2 అంటే ఇండెక్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం, ఏఆర్ఆర్ ఏంటి, ఈ లిస్ట్ కంటైనింగ్ ద ఎలిమెంట్ 1 దీన్ని పాస్ చేస్తున్నాం. దాని కింద you will be having statements pop and again the statement f of 2 ఏఆర్ఆర్. బట్ ఇవి ఇప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ ఇవి పై ఫంక్షన్ అనేది కాల్ అయ్యాక మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో మళ్ళీ ఎఫ్ ఆఫ్ 2 ఏఆర్ఆర్ అనేది కాల్ అవుద్ది. ఇక్కడ కాల్ అయితే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు.
ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, మళ్ళీ అపెండ్ అవుద్ది ARR డాట్ అపెండ్ A of 2. అప్పుడు ఇక్కడ the list will be 1, 2. Next you will have the pop statements, sorry, function call చేస్తాం. f of 3, ARR అవుద్ది. Next ARR dot pop and again f of 3, ARR. ఇక్కడ ఏమైంది, f of 3, ARR అయిందా. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు if condition satisfy అవుద్ది and you will be printing the list. అండ్ అయిపోయిన తర్వాత లిస్ట్ ప్రింట్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏమవుద్ది, పాప్ చేసాం కాబట్టి 1, 2లో 2ని నాట్ టేక్, విల్ నాట్ టేక్ దిస్ అంటే నో కండిషన్, అది అంటే 1 అవుద్ది. ఇక్కడ పాస్ చేసింది 1 అవుద్ది, ఇక్కడ 3 అయింది కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుద్ది. నెక్స్ట్ యూ విల్ బి ప్రింటింగ్ 1 అంటే ఏమవుద్ది, నెక్స్ట్ సబ్ సీక్వెన్స్ విల్ బి 1, 2, నెక్స్ట్ 1. సో ఇలా మిగతావి కూడా ప్రింట్ అవుతాయి. సో దిస్ ఈస్ హౌ యూ ప్రింట్ ద సబ్సీక్వెన్స్. ఒకసారి కోడ్ రన్ చేయండి. ఐ ఆల్సో రన్ ద కోడ్, ఆల్రెడీ రన్ చేసి ఉంచాను, సో ద టైం వేస్ట్ అవ్వాలని. కోడ్ రన్ చేయండి, రికర్షన్ ట్రీ చెప్తాను దానికి. See, here is the list. ఈరోజు ఈ కోడ్ ఒకటే టైం తీసుకుంది. Just run the code, I'll give a minute of time. కోడ్ రన్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, రన్ చేసాం మేడం అని. అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు కూడా హ్యాండ్ జస్ట్ నాట్ అండర్స్టూడ్ అని చెప్పి కామెంట్ బాక్స్లో పెట్టండి. కోడ్ రన్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ 1, మిగతా ముగ్గురు. రిమైనింగ్ 2, ఐ హోప్ మీ ఇద్దరు కూడా ఉన్న నలుగురే కాబట్టి అందరు కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ దానికి వెళ్దాం. యా గుడ్. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయగా నిజంగా కోడ్ రన్ చేయండి, డౌట్ ఉంటే అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లేకపోతే మీకు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర డౌట్ ఉంటే అక్కడ. నౌ వి విల్ జస్ట్ డిస్కస్ ద రికర్షన్ ట్రీ ఫర్ దిస్ and I'll give a question and I will end the class today. See, the recursion tree ఎలా స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ 0 ఎంటీ లిస్ట్ ఇస్తున్నాం అనుకోండి, దానికి మొత్తం ఫస్ట్ 2 కేసెస్. ఫస్ట్ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ 3, సో అక్కడ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాప్ చేసేస్తున్నాం, అంటే ఎంటీ లిస్టే ఉంచుతున్నాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎలిమెంట్ని తీసేస్తున్నాం, అంటే దిస్ ఇస్ ద టేక్ కండిషన్, దిస్ ఇస్ నాట్ టేక్ కండిషన్ 0. ఇప్పుడు మళ్ళీ ఏంటి, దీని ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది కదా, ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది, సో ఇది మళ్ళీ 2గా డివైడ్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది, f of 2, 3, 1 అవుద్ది. ఇక్కడ వచ్చేసరికి f of 2, 3 ఒకటి అవుద్ది. సో దిస్ ఈస్ టేక్ కండిషన్, దిస్ ఈస్ నాట్ టేక్ కండిషన్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇక్కడ 2 రన్ అయినప్పుడు ఫస్ట్ ఇది రన్ అవుద్ది, సో ఇట్ విల్ బికమ్ f of 3, 1, 2. ఇది వచ్చేసి f of 3, 3. ఇక్కడ ఏమవుద్ది, ఫస్ట్ మనకి ఇది చెక్ చేసుకుంటుంది, ఇది
ఇఫ్ కండిషన్ ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఇఫ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇది ప్రింట్ అయిపోద్ది. సో దిస్ లిస్ట్ విల్ బి ప్రింటెడ్. అయిపోయింది. నెక్స్ట్ మీరు రిటర్న్ అవుతాం. ఇది చెక్ చేసుకుంటుంది. ఇది కూడా సాటిస్ఫై అవుద్ది. సో ఇది కూడా ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా డివైడ్ అవుద్ది. ఇక్కడికి ఫస్ట్ తర్వాత ఏంటి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుద్ది హియర్ ఇక్కడ నెక్స్ట్ కండిషన్ చెక్ చూసుకుంటుంది. హియర్ ఇట్ విల్ సీ ద నెక్స్ట్ కండిషన్. ఇట్ విల్ బి ఎఫ్ ఆఫ్ 3, సెకండ్ ఇండెక్స్ ని అపెండ్ చేస్తుంది 3, 2. ఇంకోటి వచ్చేసి ఎఫ్ ఆఫ్ 3, 3. So here it's satisfying the condition, it prints, and again it will go to here, and again ఇప్పుడు ఇది రన్ అవుద్ది. అలా కండిషన్ చెక్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ రికర్షన్ ట్రీ మొత్తం రాయలేదు. I just written some part. So this is how it occurs. నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్. నేను ఒకటి చెప్తాను, అది ట్రై చేయండి. సబ్సీక్వెన్సెస్ లోనే ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం, డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం. ఇట్ ఈస్ సిమిలర్ టు దిస్ వన్. సపోజ్ నేను ఒక లిస్ట్ తీసుకున్నా 1, 2, 1 అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే నాకు సమ్ ఈక్వల్స్ టు 2 అయిన సబ్సీక్వెన్సెస్ అన్ని ప్రింట్ అవ్వాలి. అలాంటి సబ్సీక్వెన్స్ ఎన్ని వస్తాయి దీంట్లో నుంచి? 2 వస్తాయి. అంటే 1, 1 అండ్ 2 ఇవి ప్రింట్ అవ్వాలి. సో ఎలా ప్రింట్ అవుతాయి ఇవి? దానికి కోడ్ ట్రై చేయండి. ఇట్స్ సిమిలర్ టు ద ముందు కోడ్ లాగే, కాకపోతే అక్కడ ఏం చేస్తాం, సబ్సీక్వెన్స్ క్రియేట్ చేస్తాం కదా. సబ్సీక్వెన్స్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని సమ్ చేసి ఆ సమ్ ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, దాన్ని ప్రింట్ చేస్తాం. ఇఫ్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు 2 యూ విల్ జస్ట్ నాట్ ప్రింట్ ఇట్. సో ఇట్స్ సింపుల్. నేను ఐల్ ఎక్స్ప్లెయిన్ ద రికర్షన్ ట్రీ ఫర్ దిస్, యూ జస్ట్ ట్రై ఇట్. కొంత పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రై చేయండి. ఐల్ ప్రొవైడ్ ద కోడ్ ఆల్సో టుమారో. ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ ఇండెక్స్ 0 తీసుకుందాం, ఒక ఎంటీ లిస్ట్ పాస్ చేద్దాం. తర్వాత సమ్ కూడా 0 తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ కోడ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సబ్సీక్వెన్స్ తీసుకోవడం అంటే 1 అండ్ విల్ అపెండ్. ఇక్కడ ఇండెక్స్ ఇది 0 కదా, 0 అపెండ్ చేస్తున్నాం కాబట్టి 0, 1, 2 1 అపెండ్ చేస్తున్నాం. సమ్ ఏంటి ఇక్కడ 1 అవుతుంది, సమ్ 1 అవుతుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి, టేక్ నాట్ టేక్ కండిషన్స్ కదా మనం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1, ఇది నాట్ అంటే తీసేసేయాలి. వి జస్ట్ పాప్ ఇట్. సో సమ్ విల్ బి 0 హియర్. సేమ్ ఇందాకట్లాగే, బట్ ఇందాక ఎలిమెంట్స్ కి సమ్ చేస్తాం ఇప్పుడు. సో దిస్ వన్ విల్ బి f of 2, 1, 2 and the sum will be 3, and you just remove that one, f of 2, 1, 1. The sum is 1 here, and now దీన్ని మళ్ళీ recursion call అవుద్ది. It will be divided into 2. So it will be f of 3, 1, 2, 1. It will be 4, and here it will be. See, first ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఫస్ట్ ఇది కాల్ అయింది. ఇది కాల్ అయినప్పుడు ఏమైంది, అక్కడ సమ్ ఈక్వల్ టు 2 కాదో చెక్ చేసుకుంటుంది. ఇండెక్స్ కండిషన్ సేమ్ ఇందాక కోడ్ లాగే. ఇండెక్స్ అనేది లెంత్ ఆఫ్ ఎరే కన్నా ఈక్వల్ ఆర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం బేస్ కండిషన్ మీట్ అయినట్టు యూ షుడ్ జస్ట్ ఇఫ్ కండిషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ ఏమైంది, సమ్ ఎంత 3. ఫస్ట్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఏంటది, 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అది సాటిస్ఫై అయింది. బట్ సమ్ ఎంత ఉంది, సమ్ ఇస్ 4. సాటిస్ఫై అయిందా, అవ్వలేదు. సో దిస్ విల్ నాట్ ప్రింట్. ఇది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఇది ప్రింట్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, దాని కింద ఫంక్షన్ కాల్ అవుతుంది. దాని కింద ఫంక్షన్ ఏంటి, 3, 1, 2 అండ్ ద సమ్ విల్ బి 3. సో ఇది 3 వచ్చింది కదా. ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే సాటిస్ఫై అయింది. బట్ ఇఫ్ కండిషన్ లోపల ఇంకో కండిషన్ ఇఫ్ కండిషన్ ఉంది. ఏంటి, సమ్ అనేది 2 అవ్వాలి. సమ్ 2 అయిందా, అవ్వలేదు. సమ్ ఇస్ 3. సో ఇట్ విల్ నాట్ ప్రింట్. సో ఇట్ విల్ అగైన్ గో బ్యాక్. ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, దిస్ విల్ ఎగ్జిక్యూట్. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు
it will be f of 2 comma 1 comma second index లో ఏముంది 1 ఉంది 1 అపెండ్ అవుద్ది 1 comma సమ్ ఎంత 2. here the sum is 2, sorry, here the it will be 3, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది 3 ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ కండిషన్ ఏమైంది సాటిస్ఫై అయింది. ఇక్కడ చూసారా ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ ద సమ్ ఈస్ 2, ట్రూ అయింది, సాటిస్ఫై అయింది. కాబట్టి ఈ సబ్సీక్వెన్స్ అనేది ప్రింట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ హియర్ మళ్ళీ నాట్ టేక్ కండిషన్. నాట్ టేక్ కండిషన్ ఏంటి, ఆ ఎలిమెంట్ రిమూవ్ చేయడం. అంటే 2 కామా నల్, సారీ 3 కామా నల్, ఇక్కడ 0, ఇట్స్ నాట్ 0, ఇక్కడ నల్, అది ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ 3 సాటిస్ఫై అయింది కానీ సమ్ ఇస్ ఈక్వల్స్ టు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, సో ఇది ప్రింట్ అవ్వదు. సో దిస్ సబ్సీక్వెన్స్ విల్ నాట్ ప్రింట్ అండ్ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ వెళ్ళిపోద్ది, ఇట్ విల్ కమ్ హియర్. ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంది, అవ్వలేదు, అండ్ అగైన్ ఇట్ విల్ కమ్ హియర్. ఇది అయిపోయింది, ఇక్కడ రిటర్న్ అయిపోయింది. కాబట్టి మనం నెక్స్ట్ ఇది చూస్తాం. ఇక్కడ చూసేటప్పటికి ఏమైంది ఎఫ్ ఆఫ్ 1 కామా ఎంటీ సెట్ కామా 0, దీన్ని కాల్ చేసినప్పుడు యుల్ అపెండ్ ఎఫ్ ఆఫ్ 2 కామా అపెండ్ చేస్తాం కదా. ఏం అపెండ్ చేస్తాం, నల్ సెట్ కి 1 లో ఉన్న ఇండెక్స్ ఏంటి 2, అది అపెండ్ చేస్తాం. సమ్ ఎంత అయింది 2 అయింది. అండ్ హియర్ ఇట్ విల్ బి 2 కామా ఇట్ విల్ బి ఎంటీ లిస్ట్, పాప్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఎంటీ లిస్ట్ 0. సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది, టేక్ అండ్ నాట్ టేక్. ఎఫ్ ఆఫ్ 2 కామా సారీ 3 కామా 2 కామా 2 లో ఏముంది 1 ఉంది, సమ్ విల్ బి 3 అండ్ నాట్ టేక్ కండిషన్ లో అది రిమూవ్ చేస్తుంది, అపెండ్ చేసిందని అంటే 1 ఈ 1 ని రిమూవ్ చేస్తుంది. అంటే ఏముంది 3 కామా 2 కామా 2. ఇక్కడ చూడండి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది బట్ సమ్ ఈక్వల్స్ టు 3 సాటిస్ఫై అవ్వలేదు, సో ఇట్ విల్ బి నాట్ ఎగ్జిక్యూటెడ్, అంటే ఇక్కడ ప్రింట్ అవ్వదు. బట్ వెన్ వీ కమ్ హియర్ ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది అండ్ ద సమ్ ఇస్ ఆల్సో 2, కాబట్టి 2 అనే సబ్సీక్వెన్స్ ప్రింట్ అవుద్ది. మనకి 2 సబ్సీక్వెన్సెస్ వచ్చాయిగా. నెక్స్ట్ మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళిపోయింది ఫంక్షన్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 కామా ఇది ఉంది కదా, ఇది మళ్ళీ డివైడ్ అవుద్ది 2 గా, మళ్ళీ డివైడ్ అవుద్ది. ఈ డివైడ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 3 కామా 1 అవుద్ది ఒకటి, ఎఫ్ ఆఫ్ 3 కామా నల్ కామా 0 అవుద్ది. సో ఇక్కడ 3 అయింది బట్ సమ్ 2 అవ్వలేదు రెండు కేసెస్ లో, సో రెండు సాటిస్ఫై అవ్వ అండ్ యూ విల్ గో అగైన్ బ్యాక్ టు దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి బ్యాక్ వెళ్ళిపోతాం అంతా. అండ్ ఆఫ్టర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ బోత్ ద ఫంక్షన్స్ విల్ అగైన్ రిటర్న్ బ్యాక్. దిస్ ఈస్ హౌ ద రికర్షన్ ట్రీ ఫర్ దిస్ ఫంక్షన్. అండ్ ఇలా సబ్సీక్వెన్స్ లో ప్యాటర్న్ ని ప్రింట్ చేయడానికి దిస్ విల్ బి ద రికర్షన్ ట్రీ. మీరు కోడ్ ట్రై చేయండి, రేపు ఐ విల్ గివ్ ద కోడ్. ఇట్ ఈస్ సిమిలర్ టు ద బిఫోర్ వన్. మీకు ముందు అర్థమైతే ఇది అర్థమవుద్ది, సపోజ్ అర్థం కాకపోతే you can stay and you can ask your doubts. If you understood, you just try the code. Okay, this is end for today's class. If you have any doubts, you can stay or you can leave.